నమస్తే నేను సానా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. హైదరాబాద్ నగర వాసులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తామని, అలాగే 50,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఇంతకీ ఈ ప్రభుత్వం చెప్పింది దేని గురించి అని ఆలోచిస్తున్నారా? అదే రేషన్ కార్డుల పంపిణీ గురించి. వాస్తవానికి జూలై 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ మొదలయ్యింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అయితే జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ మొదలైన రాజధాని హైదరాబాద్ లో మాత్రం కార్యక్రమం మొదలు కాలేదు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ వాసులకి ఒక శుభవార్త చెప్పారు. ఆగస్టు 1 నుంచి నగరంలో రేషన్ కార్డుల పంపిణీ మొదలు కాబోతోందని ప్రకటించారు. అయితే రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ని నియమించారు. జూలై 25న ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమం మొదలు కాలేదు. దీనిపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా నగర వాసులకి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక శుభవార్త చెప్పారు. ఆగస్టు 1 నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానున్నట్లుగా వెల్లడించారు. మంత్రి పొన్నం మంగళవారం నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రోడ్ నెంబర్ 5 ఇందిరానగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆగస్టు 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 50,000 రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నామని తెలియజేశారు. 2.50 లక్షల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోని వాళ్ళు, కార్డు రాని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సందర్భంగా వెల్లడించారు. అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం తెలిపారు. అయితే మంత్రి పొన్నం మాట్లాడుతూ తమ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందుకే నగరంలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని అనుమతించబోతున్నామన్నారు. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కూడా పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉందని స్పష్టం చేశారు. అయితే స్థానికులకి జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయిస్తామని, బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు. అయితే పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలిసి పనిచేసి పార్టీని గెలిపించాలని పొన్నం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.